వెల్కమ్ టు జీహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. ఎవరైనా ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి రోజుల తరబడి నెలల తరబడి పోలీస్ లాకప్లోనే ఉంచితే ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కుటుంబ సభ్యులు తమ యొక్క కొడుకుని పోలీసులే తీసుకువెళ్లారన్న అనుమానం ఉంటే ఆ యొక్క కుటుంబ సభ్యులు నేరుగా హైకోర్టును సంప్రదించవచ్చును. ఆర్టికల్ 226 కింద భారత రాజ్యాంగం కల్పించబడిన ఆర్టికల్ 226 కింద హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసి మా యొక్క కుమారుని ఇవ్వాలని మీరు హైకోర్టులో ఆ యొక్క రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు తప్పకుండా కూడా ఆర్డర్ పాస్ చేస్తుంది. ఆ యొక్క నిర్బంధిత వ్యక్తిని చిత్రహింసలకు గురి కాబడ్డ వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని హైకోర్టు ఆర్డర్ చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో చాలా వరకు కూడా ఇల్లీగల్ డిటెన్షన్ ఉంచబడుతున్నారు. కొంతమంది తీసుకుపోయి ఇల్లీగల్గా అరెస్ట్ చేసి చాలా రోజుల వరకు కూడా జైల్లో నిర్బంధానికి గురవుతున్నారు. అలాంటి వారు భారత రాజ్యాంగం కల్పించబడిన ఆర్టికల్ 226ను ఉపయోగించుకొని హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేయడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, లైక్ అండ్ కామెంట్, and please subscribe. Thank you.